బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అక్కడ నుండి ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. భూకంపం భయంతో రోడ్ల మీదకి వచ్చారు జనమంతా. తీర ప్రాంతాలకి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పైన 7.7గా నమోదైంది. భూకంప కేంద్రం కూడా భూమి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఈశాన్య భారతదేశంలో కూడా ఈ భూమి ప్రకంపనలు సృష్టించినట్టు తెలుస్తోంది. మణిపూర్ లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు భూమి కంపించినటువంటి విషయాలపైన ఈ రోజు ఎక్కడెక్కడ భూకంపాలు సంభవించాయని మనం చూస్తే కనుక మయన్మార్, అటు బ్యాంకాక్ క్యాపిటల్ స్థాయిలో కూడా ఈ రకంగానే మయన్మార్ ప్రాంతంలో కూడా చోటు చేసుకుంది. మయన్మార్లో 7.0గా ఎగ్జాక్ట్ గా 12 గంటల 2 నిమిషాల సమయానికి భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ పైన 7.0గా నమోదైంది. ఆ తర్వాత భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఆ తర్వాత 11 గంటల 50 నిమిషాల కన్నా అంతకంటే ముందుగానే మయన్మార్లో 2 సార్లు భూమి కంపించింది. మొదటిసారి 7.5 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. దాంట్లో 10 కిలోమీటర్ల ఎత్తులో భూకంప కేంద్రం గుర్తించారు. ఆ తర్వాత మరోసారి మయన్మార్లో ఇదే రకంగా జరిగింది. 7.0గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. అక్కడ 12 గంటల 2 నిమిషాల సమయంలో ఎగ్జాక్ట్గా ఈ భూమి కంపించింది. సుమారుగా కొన్ని సెకండ్ల పాటుకు భూమి కంపించింది. ఒక్కసారిగా బిల్డింగ్లన్నీ అలా ఊగిపోయాయి. మనం చూస్తున్న విజువల్స్లో ఆ బిల్డింగ్కి ఆనుకున్నటువంటి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఒక్కసారిగా అలా ఊగిపోతూ ఉన్నాయి. ఆ విజువల్స్లో మీకు కనబడుతుంది చూడండి. సెకండ్ బాక్స్లో ఆ భూమి కంపించడంతో రోడ్లపైకి వచ్చి జనమంతా పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా కూడా ఒక్కసారిగా అటువైపుగా పరుగులు పెట్టదీశారు. ఇక ఇండియాలో కూడా ఎఫెక్ట్ కనిపించింది. ఉత్తరాఖండ్ చమోలీలో ఉదయాన్నే 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. 35 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. సో ఈశాన్య భారతదేశంలో కూడా ఎఫెక్ట్ కనిపించింది. పెద్ద ఎత్తున భూమి కంపించినట్టు తెలుస్తోంది. అయితే యాజ్ పర్ రికార్డ్స్ ఢిల్లీలో కూడా కొంత దీని ఎఫెక్ట్ కనిపించినట్టు తెలుస్తోంది. అకార్డింగ్ టు నేషనల్ సెంటర్ ఆఫ్ సెసిమాలజీ ప్రకారంగా 11 గంటల 50 నిమిషాల సమయంలో 10 కిలోమీటర్ల లోతులో మొదటిసారిగా ఈ భూమి కంపించింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 12:20 నిమిషాలకి, అంటే ఎగ్జాక్ట్గా ఒక 10 నిమిషాల తర్వాత 12:02 నిమిషాలకి మరోసారి భూమి కంపించింది. అప్పుడు కూడా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఈ స్ట్రాంగ్ ఎర్త్క్వేక్ కారణంగా ఒక్కసారిగా అంతా అట్టుడికిపోయారు. భయభ్రాంతులకు గురైపోయి అంతా కూడా పరుగులు తీశారు. బ్యాంకాక్లో మనం దృశ్యాలు చూస్తున్నాం. ఆ హ్యాంగింగ్ లైట్స్ అలా ఊగుతూ ఉన్నాయి. భూమి కంపించడంతో హ్యాంగింగ్ లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఇతర సామాగ్రి మొత్తం కూడా ఊగుతూ ఉన్నాయి. ప్రజలంతా ఒక్కసారిగా ఆఫీసులో నుంచి కిందికి పరుగులు తీసి రోడ్డు పైన అలా పరుగులు తీస్తూ వెళ్ళిపోయారు. బ్యాంకాక్లో ప్రకంపన కారణంగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపైన పడినట్టు తెలుస్తోంది. ఇందాక నేను చెప్పాను, మయన్మార్లో 7.0గా 11 గంటల 50 నిమిషాలకు ఒకసారి నమోదైతే 12.20 అంటే 12 గంటల 2 నిమిషాల సమయానికి మరోసారి నమోదైంది. ఒకసారి దృశ్యాలను చూద్దాం.
ఎందుకంటే ఈ భూ ప్రకంపనల కారణంగా అక్కడ ఏకంగా సునామీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారిగా ఈ భూమి కంపించడంతో అటు స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్లు ఒక్కసారిగా బయటికి తన్నుకొని వచ్చాయి. అయితే ఏకంగా సునామీ హెచ్చరికలు జారీ కావడంతో బ్యాంకాక్ ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా అట్టుడికిపోతున్నారు, భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఈ 2 సార్లు భూకంపం నమోదవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. బిల్డింగ్ ఒక్కసారిగా షేక్ అయిపోయాయి, నిలిచిన వారు నిలిచినట్టే ఒక్కసారిగా ఊగిపోయారు. మనం చూస్తున్న విజువల్స్ లో అంతా రోడ్లపైకి చేరుకొని ఎలా గుంపులుగా నిల్చున్నారనేది ఇది ఇంకా భయాందోళన గురి చేస్తుంది. ఎగ్జాక్ట్ గా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ భారీ భూకంపం రావడంతో అందరూ కూడా భయభ్రాంతిలో ఉన్నారు. ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు తీశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏంటి భూకంప తీవ్రత ఏకంగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి భారతదేశంలో కూడా పడినట్టు తెలుస్తోంది. ఇటు ఉత్తరాఖండ్ చమోలీలో కూడా భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. ఉదయాన్నే 5 గంటల 20 నిమిషాల్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. సో మయన్మార్ లో వచ్చినటువంటి భూకంప తీవ్రత భారతదేశం పైన ఎలా పడింది, అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ ఇక్కడ మనం విజువల్స్ తో చూస్తున్నటువంటి ఈ తీవ్రత తాలూకా ఆ దృశ్యాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇది మాగ్నిట్యూడ్ ఇది 7.7 గా నమోదైంది. అత్యంత భారీ భూకంపం చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా దీని భూకంప కేంద్రం వచ్చేసి మయన్మార్ లోని మయోవా సిటీ, అంటే సెంట్రల్ మయన్మార్ లో దీని భూకంప కేంద్రంగా గుర్తించింది జర్మనీ జియో సైన్సెస్ సెంటర్. మొత్తం మీద భారీ భూకంపం అని చెప్పాలి. దీని ప్రభావం ముఖ్యంగా సెంట్రల్ థాయిలాండ్ పై భారీగా పడిందని చెప్పొచ్చు. బ్యాంకాక్ లో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళన చెందారు. ఇల్లు కార్యాలయం నుంచి బయటకి పరుగులు తీసి వీధుల్లో గుమిగూడిన పరిస్థితి కనబడుతోంది. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ లో ఇవాళ సరిగ్గా అక్కడి లోకల్ టైం 1:20 అంటే సరిగ్గా మనకి ఇక్కడ 12 గంటలకు ఆ టైంలో భారీ భూకంపం అయితే సంభవించింది. ఈ భూకంపం మీకు ఇందాక చెప్పాను, రిక్టర్ స్కేల్ పై 7.7 మాగ్నిట్యూడ్, అంటే ఇది అత్యంత భారీ భూకంపం అని చెప్పాలి. సాధారణంగా 7 దాటితే అది భారీ భూకంపంగానే పరిగణించాల్సి వస్తుంది. సో దీని తీవ్రత ఎక్కువగానే ఉంది. దాదాపు 5 నిమిషాల పైగా ఈ ప్రకంపనలు కొనసాగినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనతో ఒకసారిగా బ్యాంకాక్ నగరంలో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇల్లు కార్యాలయం నుంచి బయటికి తీశారు. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగిందని మాత్రం ఇంకా ఇప్పటికీ అఫీషియల్ గా అయితే సమాచారం అయితే అందాల్సి ఉంది. బ్యాంకాక్ లాంటి జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ఈ నగరంలో భూకంపం సంభవించడం అయితే నిజంగా ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. థాయిలాండ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో కూడా నిమగ్నమయ్యారు. ఇనిషియల్ గా ఇప్పుడున్న సమాచారం ప్రకారం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలికల వల్ల ఈ భూమి కంపించి ఉంటుందని చెప్తున్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా సెంట్రల్ మయన్మార్ లో దీని భూకంప కేంద్రంగా అయితే జర్మనీ చెప్తోంది. థాయిలాండ్ ప్రభుత్వం అయితే వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అత్యవసర సేవల బృందాలు, అట్లాగే ఫైర్ ఫైటర్స్, ఇక వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద దీని ప్రభావం అటు ఈశాన్య రాష్ట్రాలపై, భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. భూమి ఒకసారి కంపించింది, తీవ్రమైన ప్రకంపనలు చెప్పాలి. ఇది 7.7 అంటే మామూలు విషయం కాదు. సో అంటే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే భూకంప తీవ్రత అనేది ఆ భూమి లోపల ఫలకాల మధ్య తేడా వచ్చినప్పుడు, కదలికలు వచ్చినప్పుడు జరిగే భూకంపాలు సాధారణంగా ఇంతే తీవ్రత ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మొత్తం మీద అంటే సముద్రం అంతర్భాగంలో కూడా భూమి పొరల్లో కదలికల్లో వచ్చే తేడాల వల్ల కూడా సాధారణంగా జరుగుతుంది. కానీ ఇది సముద్రంలో దీని భూకంప కేంద్రం విజువల్స్ నేను చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన. మీరు చూస్తుంటే కనుక బహుళ అంతస్తుల బిల్డింగ్ల నుంచి, ఆపై ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి, పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ ఒక్కసారిగా కింద పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని మల్టిపుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పై నుంచి వాటర్ ఒక్కసారి కింద పడుతున్నాయి. అయితే ఇక్కడ భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులో, భూమి లోతులో ఈ యొక్క భూకంప కేంద్రం నమోదవడంతోనే కొంత పెద్ద ఎత్తున దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతతో నమోదైంది, 2 సార్లు నమోదైంది. కాబట్టి కొంత భయాందోళన చెందుతున్నారు. దీని హెచ్చరికలు ఏకంగా సునామీ వస్తుందని ఒక అంచనా కూడా వేస్తున్నారు. ఆ ట్యాంక్ పై నుంచి, ఓవర్ హెడ్ ట్యాంక్ పై నుంచి వాటర్ పడుతున్న దృశ్యాలను చూస్తున్నాం. మరోవైపుగా ఆగి ఉన్నటువంటి ఒకసారి చూడండి, అక్కడ ఒక బిగ్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఒక బిల్డింగ్ అయితే ఏకంగా కుప్పకూలిపోయింది. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. కారులో నుంచి ఒక విజువల్ తీస్తున్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అంతటి తీవ్రత నమోదైంది. ఒకసారిగా బిల్డింగ్ అలా ఊగిపోవడం, నిర్మాణంలో బిల్డింగ్ కుప్పకూలిపోవడం, ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్న ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బిల్డింగ్ పైనుంచి వాటర్ పడడం, బిల్డింగ్ కుప్పకూలిపోవడం, ఉన్న చోట ఉన్నట్టుగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఊగిపోవడం, బ్రిడ్జిలు అలా ఊగడం, బిల్డింగ్స్ అన్ని ఒక్కసారిగా ఒకవైపుగా వంగిపోవడం, ఇలా చాలా డేంజరస్ సినారియో కనిపించింది ఒకసారిగా. సో సెంట్రల్ మయన్మార్ లో జరిగినటువంటి భూకంపం సంబంధించి అప్డేట్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే
ఉన్నవారు ఉన్నట్టుగానే ఒక్కసారిగా ఊగిపోవడం, బిల్డింగ్లు కుప్పకూలిపోవడం, బిల్డింగ్ పై నుంచి వాటర్ పడిపోయేలా చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇంత స్థాయిలో ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రమాదానికి సంబంధించి ఏకంగా సునామీ వచ్చే అవకాశం కూడా ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో సెంట్రల్ మయన్మార్లో 7.7 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఇది మరింతగా మరోసారి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జర్మనీస్ జియో సైన్సెస్ సంబంధించినటువంటి అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు నమోదైంది. మొదట 11:50 సమయంలో 7.0గా తీవ్రతగా ఈ యొక్క భూకంపం నమోదైతే మళ్ళీ 12:02 సమయంలో మరోసారి భూకంపం నమోదైంది. అప్పుడు 7.7 తీవ్రతతో భూమి కంపించింది. సో ప్రజెంట్ మీరు ఆ దృశ్యాలను చూడొచ్చు. బిల్డింగ్ కుప్పకూలిపోతున్న దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఎర్త్క్వేక్ కారణంగా ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఇందాకనే మీకు చెప్పాను, ఉదయాన్నే 5:25 సమయంలో ఇటు ఇండియాలో కూడా 3.2 తీవ్రతతో ఉత్తరాఖండ్ చమోలిలో ఈ యొక్క భూకంపం కూడా నమోదైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అఫీషియల్గా అధికారులు నిర్ధారించారు. ఇంకా ఈశాన్య రాష్ట్రాలపైన చాలా పెను ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మయన్మార్లో భూకంపం ఒక్కసారిగా ప్రజల్ని భయాందోళన గురిచేసింది. ఇప్పటివరకు 17 మిలియన్ ప్రజలు నివాసం ఉంటున్న బ్యాంకాక్లో ఈ ప్రమాదం కారణంగా ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి ఎక్కారు. రోడ్లపైకి ఎక్కి ప్రాణాల చేతిలో పెట్టుకొని ఉన్నారు. బిక్కు అంటూ అక్కడందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. అంటే ఈ ప్రమాదం అసలు ఊహించనిది ఒకసారి వచ్చింది. దాని తాలూకు అంచనాలు గమనించి వెంటనే కొంత సద్దుమణుగుతుంది అని కొన్ని నిమిషాల వ్యవధిలో కొంత కాస్త రిలాక్సేషన్ వచ్చినప్పటికీ మళ్ళీ వెంటనే మరోసారి భూకంపం రావడం అనేది కొంత అందరినీ భయాందోళనకు గురి చేసింది. సో ఈశాన్య రాష్ట్రాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడింది, ఈశాన్య రాష్ట్రాల యొక్క ప్రభావం ఎలా ఉందనేది మా ప్రతినిధి రామ్దాస్ అని తెలుసుకుందాం. రామ్దాస్, మయన్మార్లో జరిగినటువంటి ఈ భూకంపం కాస్త ఈశాన్య రాష్ట్రాలపైన కూడా ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది. సో ఈశాన్య రాష్ట్రాలపైన ఎటువంటి ఎఫెక్ట్ పడింది, ఎటువంటి ఎఫెక్ట్ నమోదైంది? మనోజ్, అంటే యాక్చువల్ గా ఇది మయన్మార్ లోని మయోవా కేంద్రంగా చెప్తున్నారు. సెంట్రల్ మయన్మార్ లో దాదాపు సెంట్రల్ మయన్మార్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మయోవా సిటీ. దీని కేంద్రంగా చెప్తున్నారు, ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూ ప్రకంపనల కేంద్రాన్ని గుర్తించారు. దాదాపుగా తీవ్రమైన భూ ప్రకంపనలని చెప్పాలి. దాదాపుగా గ్రేటర్ బ్యాంకాక్ పరిధిలో దాదాపుగా 17 మిలియన్ మంది ఉంటారు. అంటే దాదాపుగా 1,70,00,000 మంది ప్రజలు ఉంటారు. వీళ్ళందరిపై దీని ప్రభావం పడిందని చెప్పొచ్చు. ప్రజలంతా కూడా మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. నిజంగా ఇది భారీ భూకంపం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందనేది మనకి ఇంకా పూర్తి వివరాలు అందాల్సింది. ప్రజలంతా కూడా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా ఇప్పుడిప్పుడే ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా బంగ్లాలు, భవంతులన్నీ కూడా ఊగుతున్న పరిస్థితి. అక్కడ ప్రజలంతా కూడా భయంతో బయటకు తీసిన పరిస్థితి, వీధుల్లో గుమికున్న పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం దీని ప్రభావము మయన్మార్ కేంద్రంగా ఉంది కాబట్టి పక్కనే పొరుగునటువంటి రాష్ట్రాలైనటువంటి మన ఈశాన్య రాష్ట్రాలపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. బట్ అంత తీవ్రంగా అయితే ఈశాన్య రాష్ట్రాలపై ఇప్పటివరకు లేదు. భూ ప్రకంపనలు అయితే సంభవించినట్టుగానే చెప్తున్నారు. చాలా తక్కువ తీవ్రలోనే ఇక్కడ మన దగ్గర నమోదైన పరిస్థితి. కానీ దీని ప్రభావము ఎక్కువగా సెంట్రల్ థాయిలాండ్ లో కనపడుతుంది. ముఖ్యంగా బ్యాంకాక్ లో, క్యాపిటల్ సిటీ గ్రేటర్ బ్యాంకాక్ పైన దీని ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరొకసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఇండియాలో కూడా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారి భూకంప తీవ్రత వచ్చినప్పుడు పలుమార్లు మళ్ళీ భూ ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గంటల వ్యవధిలో ఇది మళ్ళీ చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రాల నుంచి అయితే ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాని పరిస్థితి, ఇంకా ఎలాంటి నష్టం జరిగిందని. కానీ దీని ప్రభావం అయితే ఎక్కువగా థాయిలాండ్ పైనే పడింది. థాయిలాండ్ లో అయితే చాలా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. భారీ భూకంపం 7.7 మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది చాలా తీవ్రమైన భూకంపంగానే జర్మనీ శాస్త్రవేత్తలు అయితే పేర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఇంకా ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి, దీనివల్ల ఇంకా ఎంతటి నష్టం జరిగిందనేది మాత్రం ఇంకా వివరాలు అందాల్సింది. ప్రస్తుతానికైతే బ్యాంకాక్ లో ప్రజలను స్థానికంగా ప్రభుత్వం అయితే అప్రమత్తం చేస్తుంది. పూర్తిగా వీధుల్లో అలార్మ్స్ మోగిస్తున్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే కార్యాలయాల నుంచి, ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు తీసి బయటికి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఇంకా వీధుల్లోనే గడుపుతున్నారు, గుమిగొడుతున్నారు. సరిగ్గా ఒక 50 నిమిషాల క్రితం జరిగింది ఈ ఘటన. మరికొద్ది క్షణాల్లో మళ్ళీ ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అటు సేమ్ టైం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకైతే థాయిలాండ్ ప్రభుత్వం అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రామ్దాస్. సో చాలా మంది కూడా అక్కడ నుంచి భయభ్రాంతులు అవుతున్నారు. 2 సార్లు వచ్చింది ఈ భూకంపం.
సో మయన్మార్లో నమోదైనటువంటి భూకంపం థాయిలాండ్ పైన చాలా పెను ప్రభావం చూపించింది. సెంట్రల్ మయన్మార్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో సిటీ మోనివా నుంచి ఈ యొక్క భూకంపం నమోదైంది, 2 సార్లు నమోదైంది. సో పెద్దైనటువంటి బిల్డింగ్ల నుంచి ఒక్కసారిగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వాటర్ కింద పడిపోవడం, స్విమ్మింగ్ పూల్స్లో నుంచి వాటర్ ఒక్కసారిగా బయట పడిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైపోయి బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అందరూ హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. అయితే దీని ప్రభావం జర్మనీ జియో సైన్సెస్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న ప్రకారంగా ఈశాన్య రాష్ట్రాలపైన కూడా పడే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో ఈశాన్య రాష్ట్రాలను కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక్కసారిగా హెచ్చరిక జారీ చేస్తాం. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి మ్యాప్లో చూస్తుంటే సో థాయిలాండ్ ప్రాంతానికి సంబంధించి ఆ మ్యాప్ కనబడుతోంది కదా. ఆ మ్యాప్లో ఎటువంటి విధంగా భూకంపం నమోదైంది, దాని ప్రభావం ఎలా పడింది అనేది మనకు కనబడుతోంది. ఒకసారిగా ఆ ఎల్లో లైన్ అంతా కూడా ఒకసారిగా మయన్మార్ నుంచి థాయిలాండ్ వైపుగా ఎలా ప్రభావం పడింది అనేది కనబడుతోంది. మరోవైపు ఎటువంటి విధంగా సేఫ్ సైడ్, రెడ్ జోన్, ఎల్లో జోన్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. అంటే దాని ప్రభావం ఏ రకంగా ఎక్కడెక్కడ ఎలా పడిందనే దానికి చూపించడానికి ఒక మ్యాపింగ్ అది. సో ఈ స్థాయిలో పైన బహుశా ఇది మల్టీ ఫ్లోర్ బిల్డింగ్లో పైన బహుశా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్ పై నుంచి ఒకసారిగా అలా నీళ్ళని కూడా కింద పడిపోవడం చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాను. ట్విట్టర్ వేదికగా ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఐ వాజ్ స్లీపింగ్ ఇన్ ద హౌస్, ఐ ran as far as I could in my పైజామాస్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్. నేను సడన్గా పడుకొనున్నాను, ఒక్కసారిగా ఈ శబ్దం రాగానే బయటికి పరుగులు తీశారంటూ కూడా వ్యక్తి చెప్తున్నటువంటి ఒక ట్విట్టర్ సంబంధించి అభిప్రాయం మనం చూస్తున్నాం. సో ఇది నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటి, అక్కడ కార్మికులు నిర్మాణ పనులు చేపడుతూనే ఉన్నారు. ఒకసారిగా భూకంపం 7.7 తీవ్రత్వం నమోదు కాగానే ఒక్కసారిగా నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఆ షేక్ చూడండి ఏ రకంగా భూమి ప్రకంపనలు సృష్టించాయి, భూమి ఏ రకంగా కంపించిందనే దానికి ఒకసారి దృశ్యాలు చూడండి. ఒకవైపు వీడియో తీస్తుండగా అందరూ పరుగులు పెడుతుండగానే భూమి అంతా ఒకసారిగా అలా కంపించి ఆ కుప్పకూలిపోయింది. ఆ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉండగానే కుప్పకూలిపోయింది. ఇంకా ఆ సమయంలో అందరూ ఒక్కసారిగా ఈ యొక్క భూ ప్రకంపనలు గుర్తించారు కాబట్టి బయట పరుగులు తీశారు. లేదంటే కనుక ఇంకా ఈ సమస్య పెద్దదిగా ఉండేది. ప్రమాదంలో చాలా వరకు కూడా చాలా మంది గాయాల పాలయ్యేవారు. సో ఇప్పటికే అధికారులు చెప్తున్న ప్రకారంగా కొంత చోట్ల గాయాల పడిన వాళ్ళందరూ కూడా వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నాం, చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. సో చాలా తీవ్రంగా, ఎందుకంటే ఇక్కడ 7.5 తీవ్రతతో ఈ యొక్క భూకంపం నమోదవడం ఒక ఎత్తు అయితే, అది భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతు నమోదు కావడం అనేది మరింతగా డేంజర్ సిచ్యువేషన్ దారితీసింది. ఇదొక మెట్రో ట్రైన్ కాస్త ఒక్కసారిగా అలా భూమి కంపించడంతో, ప్రకంపనలు సృష్టించడంతో అలా ఊగిపోతుంది. ఆ దృశ్యాలను మీరు చూడండి. అది మెట్రో ట్రైన్ అని, ఆ మెట్రో ట్రైన్ ఒక్కసారిగా ఎలా ఊగిపోతుందో చూడండి. ఆ మెట్రో ట్రైన్కి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు కదా, అలా ఊగిపోతుంది. లోపల ఉన్న ప్రయాణికులు కూడా ఒకసారిగా అలా ఊగిపోతూ ఉన్నారు. సో ట్రైన్ కదులుతూ ఉండగానే మెట్రో ట్రాక్ పైకి వచ్చేసింది, ఆ స్టేషన్కి వచ్చేసింది. అంతలోనే భూమి కంపించడంతో అలా ట్రైన్ మొత్తం ఊగిపోయింది. మరోవైపు ఇంకో మల్టీ ఫ్లోర్ బిల్డింగ్లో నుంచి ఆ దృశ్యాలని ఫోన్లో చిత్రీకరిస్తున్నటువంటి సిచ్యువేషన్లో చూడండి. ఒకసారిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అలా ఊగుతోంది, ఆ పైనటువంటి హ్యాంగ్ చేసిన బల్బ్స్ ఊగుతూ ఉన్నాయి. ఒక బిల్డింగ్ కుప్పకూలిపోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ఇలా అనేక సినారియోస్, అనేక క్యాజువాలిటీస్ నమోదయ్యాయి. ఇంకా ఈ ప్రమాదం పెరిగే అవకాశం అని తెలుస్తోంది. 2 సార్లు ఈ భూమి కంపించి ప్రకంపనలు సృష్టించడంతో ఏకంగా సునామీ వస్తుందనే హెచ్చరికలు కూడా జారీ అవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బ్యాంకాక్లో 17 మిలియన్ అంటే 1,70,00,000 మంది జనాభా నివసిస్తున్నటువంటి బ్యాంకాక్లో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి అందరూ కూడా ప్రాణాల చేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. సో ప్రజెంట్ భూకంపం పైన ఇంకా అక్కడ అసెస్మెంట్ జరుగుతోంది, ఇంకా ప్రమాదం తాలికి సంబంధించి క్యాల్కులేషన్ జరుగుతూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దీని ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపైన కూడా పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎటువంటి ప్రమాదం ఇక్కడ ఉంటుంది, ఏ రకంగా ఇక్కడ దాని ప్రభావం కనబడుతుందని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఉదయాన్న అయితే ఉత్తరాఖండ్లో 5:28 సమయంలో చమోలీ ప్రాంతంలో 3.2 రెక్టార్ స్కేల్ పైన ఒక భూమి కంపించినట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. సో ఈ నేపథ్యంలో కొంత ప్రభావం ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. చూద్దాం మరి ఎటువంటి ప్రభావం కనబరుస్తుంది అనేది. होंगे
是跟人买的嘛？这样我慌了。带一狗家的，带一狗家回去了的。不是跟人买的嘛？这样我慌了。带一狗家的，带一狗家回去了的。不是跟人买。 రైట్ గతంలో కూడా ఈ రకంగానే భూమి కంపించిన తర్వాత భూకంపం నమోదైన తర్వాత సునామీలు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో గతంలో చరిత్రలో మనం చూస్తే కనుక ఈ రకంగానే భూమి కంపించింది, ఆ తర్వాత వెంటనే సునామీ కూడా వచ్చింది, కొన్ని వేల ప్రాణాలని గాల్లో కల్పిస్తుంది. మనం గతంలో చూసాం తమిళనాడు లాంటి ప్రాంతాల్లో కూడా భూకంపం తర్వాత సునామీ వచ్చింది, శ్రీలంకలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే సునామీ ప్రభావం కనుక నిజంగానే ఉంటే అదంతా తీర ప్రాంతాలు కాబట్టి డెఫినెట్గా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి నిజంగానే అంతటి స్థాయిలో సినారియో ఉంటుందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రెసెంట్ సునామీ వస్తుందనే హెచ్చరికలతో ఒక్కసారిగా బ్యాంకాక్ ప్రజలంతా కూడా ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. 1,70,00,000 మంది నివసించేటువంటి ఈ బ్యాంకాక్లో ఇంతటి ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, భూకంపం నమోదవగానే ఒక్కసారిగా ఎంతటి స్థాయిలో తీవ్రత నమోదైందనేది. సో భూకంపానికి సంబంధించి ఆ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో బ్యాంకాక్లో సునామీ తాలూకు హెచ్చరికలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చాలామంది కూడా ఇప్పుడు ఈ సమయంలో సమ్మర్ బ్రేక్కి ఎక్కడికి వెళ్తూ ఉంటారు. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఆర్టీవీ లైవ్కి, ఐఎమ్ ఎట్ ఏ సమ్మర్ బ్రేక్ అంటున్నారు. సో చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మయన్మార్ దగ్గర నుంచి చాలామంది ఇప్పుడు సమ్మర్ సీజన్ లాంటిది కాబట్టి థాయిలాండ్, బ్యాంకాక్ లాంటివి వెళ్తూ ఉంటారు. సో చాలామంది కూడా ఐఎమ్ ఎట్ స్కూల్ ఇన్ థాయిలాండ్ అంటూ ఒకరు కామెంట్ చేస్తున్నారు. కుల్ ఐఎమ్ ఇన్ స్కూల్ ఎట్ థాయిలాండ్ అంటూ అన్నారు. సో ఇంకా చాలామంది కూడా అక్కడ వెళ్ళేవారు కానివ్వండి, అక్కడ ఆల్రెడీ ఉన్నవారు కానివ్వండి, వెకేషన్ కోసం వెళ్ళేవారు అందరూ కూడా ఇప్పుడు కొంత ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా బ్యాంకాక్లో సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బ్యాంకాక్లో సునామీ హెచ్చరికలు అనేది కొంత చాలా మంది భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 1,70,00,000 మంది జీవించేటువంటి బ్యాంకాక్లో ఒకసారిగా 2 సార్లు భూకంపం రావడం, వెంటనే సునామీ హెచ్చరికలు జారీ కావడంతో చాలా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. సో రైట్, ఎకాటినా స్టెప్నోవా కామెంట్స్ వస్తున్నాయి కదా ఆర్టీవీలో మీరు చూడొచ్చు. మై బిల్డింగ్ షేక్ a bit బట్ ఐ థింక్ ఇట్స్ సేఫర్ టు గో వర్క్ ఎర్లీ, నథింగ్స్ గోనా హ్యాపెన్ టు వర్క్ ప్లేస్. సో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ బిల్డింగ్ ఒక్కసారిగా షేక్ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. బిల్డింగ్ షేక్ అయింది, సో వెంటనే అటు మళ్ళీ కామన్ ప్లేస్లోకి, వర్క్ ప్లేస్లోకి వెళ్ళాల్సిన అవసరం అవుతుంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వెళ్ళే వాళ్ళు ఎవరైతే వెకేషన్కి వెళ్తున్నారో ఐ మీన్ థాయిలాండ్ యాజ్ తెలుగు అంట హాయ్ అనే వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు. ఎస్, మీరు నిజంగా థాయిలాండ్లో ఉంటే మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారా? థాయిలాండ్లో ఉన్నవారు ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో నిజంగా మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేశారా? అక్కడ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ తాలూకు ఎలా ఉంది, ప్రమాదానికి సంబంధించి మీరు ఎలా భయభ్రాంతులు అవుతున్నారు, ప్రమాదానికి సంబంధించినటువంటి అంచనా ఏంటి, ఎలా ఉండబోతోంది, పబ్లిక్ ఏమనుకుంటారు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో కొంతమంది కామెంట్ చేస్తున్నారు డోంట్ గో బ్రో, ఎవరైతే ఇప్పుడు వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో డోంట్ గో బ్రో, ఇట్ మైట్ బి డేంజరస్ అంటూ ఒకరు కామెంట్ చేస్తున్నారు. సో విచ్ ఏరియా ఇన్ థాయిలాండ్ అంటూ కొంతమంది అడుగుతున్నారు. నెక్స్ట్ టు మై నేబర్స్, కొంతమంది మై నేబర్స్ దగ్గర కూడా కొంత ప్రమాదం జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా ఆర్టీవీని థాయిలాండ్లో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులు కూడా నిజంగా ఆదరిస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రమాదానికి సంబంధించి అంచనాని, ప్రమాదానికి సంబంధించి మీరు ఎలా ఉన్నారనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో బ్యాంకాక్ ఈస్ ఫార్ ఫ్రమ్ ఎపిక్ సెంటర్ అండ్ దే ఫెల్ట్ ఇట్ స్ట్రాంగ్, ఇట్ కాంట్ ఇమాజిన్ క్లోజర్ టు ఎపిక్ సెంటర్. అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఈ సెంట్రల్ మయన్మార్ దగ్గర ఈ యొక్క భూకంప కేంద్రం నమోదైందో అక్కడి నుంచి బ్యాంకాక్ కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో ప్రమాదం జరగలేదనేది హమీద్ మాన్ అన్నటువంటి ఒక వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు. చాలామంది కూడా బ్రో మై ఫ్రెండ్ కుక్డ్ అంట సోయార్కర్ బై, అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ మిత్రుడు ఒకరు చనిపోయారన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. సోయార్కర్ కామెంట్ చేశాడు. సో దెర్ ఇస్ గోనా బి అన్ ఎర్త్క్వేక్ అగైన్ ఇన్ సమ్ వైల్. సో మళ్ళీ ఒక ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం, దెర్ ఇస్ గోనా బి అన్ ఎర్త్క్వేక్ అగైన్ ఇన్ సమ్ వైల్ అంటూ కామెంట్ వస్తోంది. సో థాయిలాండ్ నుంచి కూడా చాలామంది తెలుగు వారు అక్కడ ఉన్నవారు కూడా చూస్తూ ఉన్నారు. వెకేషన్కి వెళ్ళేవారు కానివ్వండి, కామన్ పబ్లిక్ కూడా ఆర్టీవీని తెలుగు వారు అక్కడ ఉన్నవారు చూస్తున్నారు. కాబట్టి మీ ప్రమాదానికి సంబంధించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం అక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ ప్రమాదం తర్వాత, ఈ భూకంపం తర్వాత అనేది కామెంట్ చేయండి. సో ఐ మీన్ థాయిలాండ్ అంటూ బో తామ్ వేస్ట్
కామెంట్ చేస్తున్నాడు. సరేమైనా కూడా ఇంకా సునామీ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి నిజంగానే బ్యాంకాక్ పరిస్థితి ఏంటి అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. బ్యాంకాక్ లో భూకంపానికి సంబంధించి అంత పెద్దగా ప్రమాదం లేదు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ మయన్మార్, సెంట్రల్ మయన్మార్ లో సిటీ మొనివా దగ్గర నమోదైనటువంటి ఈ యొక్క భూకంప కేంద్రం అక్కడ నమోదైంది. దాని ప్రభావం అయితే డెఫినెట్ గా పడింది. ఆ ప్రభావం కారణంగానే ఏకంగా బ్యాంకాక్ లో అటు సునామీ రావచ్చనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. సో దానికి సంబంధించి చాలా మంది కూడా ఇండియన్స్ కామెంట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా తెలుగు పీపుల్ కానివ్వండి, ఇండియన్స్ కూడా, కామన్ పబ్లిక్, థాయిలాండ్కి వెళ్ళిన వారు, వెకేషన్ కోసం వెళ్ళిన వారు కానివ్వండి, కామన్గా అక్కడ ఉండేవారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్టీవీ లైవ్లో మీరు చూడొచ్చు కామెంట్స్ని కూడా. ఐఎమ్ ఇన్ థాయిలాండ్ అంటున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్ ఇన్ బ్యాంకాక్ అంటున్నారు. నో, ఇట్స్ సునామీ, ఇట్స్ అన్ ఎర్త్క్వేక్. ఇట్స్ నాట్ ఎ సునామీ, ఇట్స్ అన్ ఎర్త్క్వేక్ అంటున్నారు. కానీ యాక్చువల్గా సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన కలిగిస్తోంది. సో నియర్ ద సీ ఆర్ నాట్ అదర్ ప్లేసెస్ విల్ బి సునామీ. సో తీర ప్రాంతం వెంబడ కొంత సునామీ హెచ్చరికలు అయితే ఉన్నాయంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. మయన్మార్ ఈజ్ ఫస్ట్ దట్ స్టార్ట్ ఎర్త్క్వేక్ అండ్ కమ్ టు థాయిలాండ్. బ్యాంకాక్లో ఎక్కువగా లేదు అంటూ ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. సరేమైనా కూడా ప్రమాదానికి సంబంధించి అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ భూకంపానికి సంబంధించి చాలా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. 7.7 తీవ్రతతో 10 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. సిటీ మోనివా దగ్గర నమోదైంది. కాబట్టి దాని ప్రభావం బ్యాంకాక్ పైన చాలా తీవ్రంగా పడే అవకాశం అని తెలుస్తోంది. ఏకంగా బ్యాంకాక్ పైనే కాదు, ఇండియన్ ఈశాన్య రాష్ట్రాలపైన దీని ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఏకంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో మనం చూస్తాం తమిళనాడు, శ్రీలంకలో కూడా ఇదే స్థాయిలో భూకంపం తర్వాత సునామీ ముంచెత్తింది. చాలా మంది ప్రజలు కూడా ప్రాణాలు గాల్లో కలిశాయి. శ్రీలంక లాంటి ప్రాంతాల్లో కూడా మనం చూసాం. ఏకంగా గతంలో చరిత్రలో థాయిలాండ్లో కూడా గతంలో ఒకసారి నమోదైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ వస్తుందా అనే వార్త వింటేనే ఒకసారిగా భయం వేస్తోంది. ఒకసారిగా ప్రజలు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. Tay đủ trả Luis Chia này. Luis Chia kia mày thôi mà. เรียกว่าความนั้น